క్రైస్తలో మార్చి 9వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయుట చేతను మనలను రక్షించెను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం రక్షించబడటం ఎంత అద్భుతమైన సత్యం. మన పాపాలన్నీ తొలగించబడ్డాయి. మనం రక్షకునిగా క్రీస్తు యేసును నమ్ముకున్న క్షణం మనం చేసిన మంచి పనుల వల్ల మనం కొంత యోగ్యతను సంపాదించుకున్నాం. నిజానికి పాపపు మనిషిని అంగీకరించటం అత్యంత కష్టతరమైన వాటిల్లో ఒకటి. రక్షణ దేవుని నుండి అనుగ్రహించే ఉచిత బహుమానం. అంటే క్రీస్తును రక్షకునిగా విశ్వసించే వారికి, ఆయన మన పాపాలకు మూల్యం చెల్లించడానికి చనిపోయి ఉంటాడని నమ్మేవారికి, ఆయన మీద విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.